హాయ్ అందరికీ. మా వారికి ఏదైనా స్పెషల్ చేస్తా ఈ ఐటెం తీసుకురా అని చెప్తే చెప్పగానే తీసుకొస్తారండి. సో నేను తీసుకొచ్చినప్పుడు ఆయనకి చేసి పెట్టాలి. ఒకవేళ చేయలేదనుకోండి చిన్నపిల్లల్లాగా అలుగుతారనమాట. సో ఆయన అడగగానే చేసేయాలి. ఇదైతే దీని పేరు నాకు తెలీదు, కాకపోతే కొత్తగా ట్రై చేసిన చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి అప్లై చేసుకోండి. తర్వాత బ్రెడ్ని నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నా, మిల్క్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. సో నేను బ్రౌన్ బ్రెడ్డే తీసుకుంటున్నాను అనమాట. సో ఇంకా బ్రెడ్ని ఇలా కొంచెం ఇటు సైడ్ కూడా 2 సైడ్స్ నెయ్యి రాసుకుంటున్నా. మామూలుగా ఫ్రై చేసుకోండి, మరీ ఎక్కువ అవసరం లేదు. 2 సైడ్స్ ఫ్రై చేసుకున్నాక సైడ్కి తీసుకోవాలి. మనకి ఎంత కావాలి అనేది మన ఇష్టం. ఇక తర్వాత పాలను కూడా నేను కాగబెట్టేసుకున్నాను, అవి సైడ్కి పెట్టేసిన. కొన్ని పాలలో ఈ కస్టర్డ్ పౌడర్ని కలిపేస్తున్నాను అనమాట, ఉండలు లేకుండా. ఈ మరుగుతున్న పాలలో ఇప్పుడు మనం కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ మేస్త్రి వేస్తున్నాను, నా దగ్గర షుగర్ కూడా ఉంది కానీ అదే వేస్తున్నాను. ఇంకా తర్వాత మంచిగా కలిపేసుకోండి షుగర్ కరిగేలాగా. దాని తర్వాత మనం సైడ్కి పెట్టేసుకున్నాం కదా, అది కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసి పాలలో మిక్స్ చేసి సైడ్కి పెట్టేసుకున్నాము. దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా చిక్కగా అవుతుంది. సో చిక్కగా అయినాక స్టవ్ ఆఫ్ చేసేసి సైడ్కి పెట్టేసుకోండి. కొంచెం కూల్ అయ్యాక ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని ఈ మిల్క్ ఉంది కదా అది తీసుకోండి. తర్వాత ఒక బ్రెడ్, మళ్ళీ మనం చేసుకున్న అది ఉంది కదా మిల్క్, లాస్ట్లో బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా అది, ఇంకా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్ని కూడా యాడ్ చేసుకోండి. అంటే చేపెట్టని అలా వేసుకోవచ్చు అనమాట. 4-5 లేయర్స్ ఇవి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెడితే చాలాసేపటి వరకు మూత అయితే రాలేదు. మామూలుగా ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకోవచ్చు. సో తర్వాత చాలా బాగుంది, నచ్చితే ట్రై చేయండి మీరు కూడా. చాలా నచ్చింది, మా వారికి కూడా నచ్చింది, పాప కూడా చాలా బాగా తిన్నది. మీకు నచ్చితే ట్రై చేయండి, నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాయ్ బాయ్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్